గైస్ అందరికీ నమస్తే గైస్. చాలా రోజులైంది మన వీడియోలు రాక, ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను వీడియోలు పెట్టలేకపోయినా. అదే కాకుండా నేను ఈరోజు మంచి వీడియో మేము ముంగడి తీసుకొచ్చేసిన ఒక ఫేమస్ టెంపుల్. అందులో భాగంగా అది వచ్చేసి పురాతన టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర చాలా పెద్ద పెద్ద మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. ఆ టెంపుల్కే మనం ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళే చోట్లు కూడా ఒక కోనసీమ అందాన్ని తలపిస్తాయి. మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. దయచేసి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గో. గైస్ అదే కాకుండా ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకు ఒక పెద్ద చెరువు మనకు కనబడుతుంది అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా ఏదులాబాద్ చెరువే. ఆ టెంపుల్, ఈ చెరువును చూసేసి ఆ టెంపుల్కి వెళ్ళిపోయినా చూసుకోవచ్చు. ఇక్కడ పడవ కూడా ఉంది. గైస్ మనం అయితే ఊరికి వచ్చేసేసినాం. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఆ టెంపుల్ వచ్చేసి మనకు ఊర్లో మిడిల్ పాయింట్లో ఉంటాయన్నమాట, చూసుకోవచ్చు. అదే కాకుండా ఈ ఊర్లో పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి. టెంపుల్సే కాదు, ఉన్న ఇండ్లు కూడా పురాతన కట్టడాలే. పెంకుటిండ్లు చాలా ఊళ్ళల్లో కూల్ చేస్తుంటారు, కానీ ఈ ఊళ్ళో మాత్రం పెంకుటిన్లు చాలా యూజ్ చేసిన చాలా పనిముట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మనం టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసేసినాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఖాళీ ప్లేసు. మీకైతే థింకింగ్ రావచ్చు, ఈ టెంపుల్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. అదే నేను చెప్తా. ఈ టెంపుల్ వచ్చేసి ఇది ఇంతకుముందు చెప్పిన కదా చాలా పురాతనమైన టెంపుల్ అని. ఈ టెంపుల్ దగ్గర మనకు వచ్చేసి చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. అందులో ఒక మూవీ వచ్చేసి మనకు పుష్ప1లో ఏ బిడ్డ నా ఆట సాంగ్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో జరిగింది. ఈ ప్లేస్లో అదే కాకుండా మన ఇస్మార్ట్ శంకర్ మూవీలో బోనాల సాంగ్ ఉంటుంది కదా, ఆ బోనాల సాంగ్ కూడా ఇక్కడ జరిగింది. ఇగో ఇక్కడ ఉన్న బిల్డింగ్ కూడా అందులో ఆ షూట్లో కనబడుతుంది అనమాట. చెట్లు కూడా ఉంటాయి అప్పుడు. కానీ బ్యాక్గ్రౌండ్ చేసి మనకు కొంచెం ఏర్పడకుండా చేసారనమాట. బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళ డెకరేషన్స్ అవన్నీ కొంచెం ఏర్పడకుండా చేసారు. చూసుకోవచ్చు, ఫుల్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ సైడ్. ఈ టెంపుల్కి వచ్చేసేసి మనకు కోనేరు కూడా ఉంది. కోనేరు వచ్చేసి అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి, చెట్లు ఉంటాయి అక్కడ. దేవస్థానం పేరు వచ్చేసి శ్రీ గోదా సామిత మన్నేరు రంగనాయక స్వామి దేవస్థానం అని పిలుస్తారు అందరూ. చూస్తుండొచ్చు ఇక్కడ. అక్కడ కూడా మనకు ఒక టెంపుల్ ఉంది, అక్కడ పూజ అవుతుంది. మీకు ఇంతకుముందు ఏదైతే కోనేరు అని చెప్పానో ఆ కోనేరు వచ్చేసి ఇందులోకి వెళ్తే మీకు నేను కోనేరు చూపిస్తాను కదా, ఆ కోనేరు దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ కోనేరుని ఇప్పుడు కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారంట, అంటే స్నానాలు చేయడం కానీ. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ స్నానాలు చేసేసారు. అక్కడ చూసుకుంటే మనకు బట్టలు వేసేసారు. కానీ కోనేరు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి కోనేరులు చాలా తక్కువ కనిపించడం. అప్పుడెప్పుడూ పురాతన కాలంలో బాగా యూజ్ చేసుకునేవారు. ఇప్పుడైతే ఎవరు ఎక్కడ అసలు కనబడతలేవు. ఆ కోనేరులో చేపలు కూడా ఉన్నాయి.
ఇక్కడ చూసుకోవచ్చు చేప. అంటే మీకు కనబడతలేదో తెలియదు, నాకైతే కనబడ్డది. ఇదన్నమాట టెంపుల్. కానీ టెంపుల్లోకి కెమెరా అలౌ లేదని చెప్పారు. ఆల్రెడీ టెంపుల్ కూడా మూసేశారు, చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా ప్లేసు. ఆ ఒక బ్యాక్ డ్రాప్ ఉంటాయి చూసారా, మూవీస్ కి బ్యాక్ డ్రాప్స్ పెడతారు. అవన్నీ పెట్టడం వల్ల మనం కొంచెం ఈ ప్లేస్ ని కనుక్కోవడం కొంచెం కష్టం. ప్లేస్ ని కనుక్కోవాలంటే ఒకటే, వెనకాల టెంపుల్ ఒక అంటే గోల్డ్ రంగులు ఉన్నాయి కదా, ఆ గోల్డ్ రంగులు అటు ఒకటి ఇటు ఒకటి వీటిని గుర్తుపడితే టెంపుల్ మన గోపురాన్ని గుర్తుపడితే మనం ఎక్కువనే టెంపుల్ గుర్తుపెట్టచ్చు. ఇక ఇది వచ్చేసి మనకు శ్రీకృష్ణాష్టమి రోజు ఉడ్లు కొడతారన్నమాట ఇక్కడ.